ఇస్తాం ముందు ఒక ఎకరానికి 30 క్వింటాలు అయ్యేది. ఇప్పుడు ఒక ఎకరానికి 10 క్వింటాలు అయితే గతంలో 30 సంవత్సరాలు ఇప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక చాలా కష్టపడ్డాం. హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు. ఈ రాష్ట్రంలో 2410 రూపాయలు ఎంఎస్పీ మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను సకాలంలో చెల్లించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు ఇటీవల ఒక సమీక్ష చేసి ప్రకటన చేసిండ్రు. అందులో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి మార్క్ఫెడ్ యాక్షన్ ప్లాన్ అందులో లేదు. ఈ సంవత్సరం మార్క్ఫెడ్ మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న రైతులకు 2410 రూపాయలు చెల్లించి మార్కెట్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలనేటువంటి సోయి లేదు. ఒక దిక్కు యూరియా కొరతను, కృత్రిమ కొరతను కాంగ్రెస్ బడా నేతలే సృష్టించిండ్రు. బ్లాక్ మార్కెట్ కు లారీలు పంపించిండ్రు. ఎమ్మెల్యేల గన్మెన్లే లారీలను ఎత్తుకపోయేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది మనం కల్లారా చూసినాం. కాంగ్రెస్ పార్టీ బడా రైతులకు లేనటువంటి యూరియా కొరత ఇలా సన్న చిన్నకారు రైతులకు, గిరిజన రైతులకు, మరి అదేవిధంగా పేద రైతులకు మరి ఇలా ఈ యొక్క దుస్థితి దాపురించింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది.